అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు భగవంతుడికి విన్నపం చేసుకున్నాడు. ఇక్కడ ప్రశ్న లేదు, వేడుకోలు, ప్రార్థన. ప్రశ్నలు అడిగేది అయిపోయింది, ఆ స్థాయి కదా, ప్రశ్నలు అడగటం అయిపోయింది దాదాపు. కానీ ఇక్కడ అర్జునుడు చక్కగా ఆయన విభూతులు విన్న తరువాత ఆయనకి చాలా సంతృప్తి కలిగింది. సంతృప్తే కాదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి మోహం వల్ల కలిగినటువంటి అవగాహన లోపం అన్ని పోయాయి. ఎందుకని? ఎదురుగా ఉన్నవాడెవరో ఆయనకి పూర్తిగా అర్థమైంది. ఎప్పుడంటే తానెవరో తాను తెలుసుకోవాలంటే ఈ జగత్తు, ఈ జగదీశ్వరుడు. ఎందుకంటే తానెవరు? ఈ జగత్తులో ఒక చిన్న ప్రాణి. ఎవరు? జీవుడు. ఈ ప్రాణి ఈ శరీర మనోబుద్ధుల వరకే తాదాత్మ్యం చెంది ఇంతే నేననుకొని ఈ ఫ్రేమ్లోంచి చూస్తాడు ఈ ప్రపంచాన్ని. అవునా? ఈ జగత్తును కూడా ఈ చిన్న ఫ్రేమ్లోంచే చూస్తాడు. ఇప్పుడు భగవంతుడి యొక్క బోధ చేత ఏమైంది? ఆయనకి భగవంతుడి స్వరూపం ఏమిటో, ఈ జగత్తు ఏమిటో అర్థమైంది. ఏమన్నాడు భగవంతుడు? ఈ మొత్తం జగత్తు యావత్తు నాలో ఒక చిన్న అంశ చేత ధరించబడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ జగత్ ఎంత, పరమాత్మ ఎంత? అవునా కదా? ఇదే ఇంత, ఇది తానెంత కదా? ఇంకెంత అల్పం అంటే అల్పాతి అల్పం, ఇంకంతకంటే ఇంకోటి ఉండదు. ధూళి కణం కూడా కాదు. అవునా? ఈ కనువిప్పు కలిగినప్పుడు ఎక్కడ పోతాడు? నేను, నాది అనేటువంటి మొత్తం ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. అది పోతే మోహం పోయినట్టే. మోహం స్టార్టింగ్ పాయింట్ ఏది? నేను, ఫ్రేమ్. అది అందుకని మోహోయం విగత, నా యొక్క మోహం వదిలిపోయింది స్వామి. ఎందుకు? నా పైన అనుగ్రహం చేత మీరు ఈ అధ్యాత్మమైన పేరు కలిగినటువంటి, అంటే ఈ పరమాత్మ యొక్క స్వరూపం, ఆత్మ పరమాత్మ, అదే అధ్యాత్మం చెప్పారు. నా పైన అనుగ్రహంతో మీరు నాకు బోధ చేశారు. అది చూసారా? నిజమే. భగవంతుడికి ఏమి ఇవ్వగలము, ఏమిస్తే తృప్తిపరచగలం కదా? అందులో జ్ఞానం పొందాలంటే, జ్ఞానం భగవంతుడు ద్వారా పొందాలంటే అనుగ్రహం తప్ప ఇంకో మూల్యము చెల్లించలే. విలువ కడతారా ఎవరైనా? వస్తువుకి విలువ ఉంటుంది, జ్ఞానానికి విలువ? ఇది అనంత తత్వాన్ని తెలిపే జ్ఞానానికి విలువ లేనిదా? విలువ కట్టలేనిది, అమూల్యం. అమూల్యం అంటే విలువ లేనిది కాదు, విలువ కట్టలేనటువంటి అనర్ఘ్యం అంటాడు. అందుకని అలాంటి మీరు అనుగ్రహం చేత నాకు బోధ చేశారు. గురు శిష్య సంబంధం ఇలాగే ఉంటుంది. ఆయన జగద్గురు సాక్షాత్తు. అది తర్వాత నేను చాలా విస్తారంగా విన్నాను. ఏమిటి? ఈ సర్వ ప్రాణుల యొక్క మరి పుట్టుక మూలం ఏమిటి, వీళ్ళు తిరిగి ఎవరిలో లయమవుతారు, ఇవన్నీ కూడా అంటే ఆయనలోనే, పరమాత్మలోనే. ఇది బాగా అర్థమైంది అర్జునుడికి. ముఖ్యంగా ఆన్సర్ టు ద పాయింట్ అంటారు చూడండి. అర్జునుడు కలిగిన సందేహానికి సమాధానం ఇక్కడ బాగా దొరికింది. నాలోనే సమస్త ప్రాణులు పుడుతున్నారు, నాలో లీనమైపోతున్నారు. వీళ్ళందరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు కదా? అర్జునుడికి వచ్చిన సందేహం అదే కదా. నేను మిస్టర్ అర్జున, వాళ్ళందరూ ఎవరు? మా తాతగారు, మా గురువు గారు, వాళ్ళందరూ మా అన్నలు, మా తమ్ముళ్ళు, వీళ్ళు విడిచిన మేనమావులు, వీళ్ళందరూ. వీళ్ళందరూ నేను చంపేస్తున్నాను కదా. మొదలు ఏడ్చాడు, అహింస అన్నాడు, అధర్మం అన్నాడు, అహింస పాటించాలన్నాడు. ఇవన్నీ దానివల్ల వచ్చాయి. ఎవరిలోంచి వచ్చారో ఎవరిలోకి పోతున్నారు. అవునా? ఇది వినగా 7, 8, 9, 10 అధ్యాయాల్లో ఇది పరమేశ్వరుడు, ఈ జగత్తు ఇది అనేది అర్థమైతే, ఈ రెండు అర్థమైతే చాలే, దాని ప్రత్యేకంగా అర్థం అక్కర్లే. నువ్వు కూడా నేనే అన్నాడు. అది కూడా నువ్వు కూడా నేనే. కాబట్టి పాండవానాం ధనంజయ అన్నాడు.
కాబట్టి నేనెవరిని అసలు, నేను ఎక్కడున్నా ఆయనే ఈ స్వరూపం అయినప్పుడు. అంతేగా తవ తత్త మాహాత్మ్యం, నీ యొక్క అవ్యయమైనటువంటి స్వరూపము, మాహాత్మ్యం, ఆ గొప్ప ఈశ్వరీయ తత్వం, ఆ మహిమ ఏదైతే ఉన్నదో ఈశ్వరీయ మహిమ. మహిమ అంటే ఏంటి? పిచ్చి పిచ్చి చిన్న చిన్న ఈ సిద్ధులు కాదు, పొట్ట మొంపొట్ట ఇట్లాంటివి కాదు. ఈశ్వరీయ మహిమ, ఈశ్వరీయ సిద్ధి. తర్వాత అది అవ్యయం, నాశరహితమైన. మామూలు సిద్ధులు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇది అవ్యయం, అలాంటిది కాదు. అది కూడా నేను అర్థమైంది నాకు. భగవంతుడి యొక్క మహిమ అర్థం చేసుకున్నటువంటి వాడికి ఇంక మోహం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ మహిమ తెలియనప్పుడే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి స్వామి, నీవు నీ యొక్క స్వరూపాన్ని గురించి ఏదైతే వర్ణించి చెప్పావో ఈ విభూతుల ద్వారా, యోగము ద్వారా, ఈశ్వరీయ యోగాన్ని చెప్పావో, మరి ఆ ఐశ్వరం రూపం ద్రష్టుమిచ్చా, నీ యొక్క ఈశ్వరీయ రూపం ఏదైతే ఉన్నదో ఓ పురుషోత్తమ, ద్రష్టుమిచ్చా, నాకు చూడాలని ఉంది. అది చూడాలని ఉంది కాబట్టి చూపెట్టు అనలే. ఎంత వినయంగా అడిగాడో చెప్పండి, అంత వినయంగా అడిగాడు. ఎది మయా ద్రష్టుం తత్శక్యం, ఆ రూపము నాకు చూడటానికి నేను చూడగలననేటువంటి నమ్మకం నీకుంటే, నేను చూడగలననేటువంటి ఇది నీకుంటే, నేను చూడగలనో లేదో నాకు తెలియదు, అది నీకే తెలియాలి. అది మన్యసే, అది నీవు గనక నాకు యోగ్యత ఉన్నది అనుకుంటే, నేను చూడగలను అని అనుకుంటే, అప్పుడు ప్రభో యోగేశ్వర మే దర్శయా, దర్శయ, నీ యొక్క అవ్యయమైనటువంటి ఆ రూపాన్ని నాకు చూపించు, దర్శయ, చూపించు, దర్శనం చేయించు. మన మామూలు దర్శనం చేయించుకోవడం, దర్శనం చేయించాలంటుంటా, దర్శింప చేయి అంటే చూడటానికి నాకు యోగ్యత ఉందో, ఎందుకంటే మామూలు రూపం కాదు కదా ఇది. కాబట్టి ఇది ఈ రూపాన్ని, ఈశ్వరీయ రూపాన్ని చూడగలననేటువంటి, చూడగల యోగ్యత కానీ శక్తి కానీ ఉండాలి. శక్తి ఉండాలి. అక్కడ యోగ్యత ఉంటేనే శక్తి ఉంటుంది, యోగ్యత లేకపోతే శక్తి ఉండదు. అవును, అదేంటి చూడ్డానికి, ఈ మామూలు రూపాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు. అవునా? మామూలుగా చూడండి, అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాల్ని, చిన్న చిన్న అణువు లాంటి వాటిని చూడడానికి ఏం చేస్తారు? ల్యాబ్స్ లో మైక్రోస్కోప్ను ఉపయోగిస్తారు. ఈ కన్ను సరిపోదు ఆ సూక్ష్మమైన వాటిని చూడటానికి. దూరమైన వాటిని చూడడానికి టెలిస్కోప్ ఉపయోగించాలి. అవి సపరేట్ గా వాటికి కొన్ని అవి నిర్మించబడినటువంటి యంత్రాలు. సో వాటి ద్వారా అత్యంత సూక్ష్మమైనవి, అత్యంత సుదూరంగా ఉన్నవి చూస్తారు. ఈ కళ్ళు సరిపోవుగా. అవునా? ఇప్పుడు ఏ స్కోప్ లో చూడాలి భగవంతుడిని? ఈ మైక్రోస్కోపులు, ఈ టెలిస్కోపులు అందనేటువంటి వాడు. అవునా కదా? కాబట్టి ఇన్నింటినీ తనలోన, ఈ మొత్తం విశ్వం ఆయనలో ఒక 4వ భాగం అయితే, ఒక చిన్న మూల ఎక్కడో ఉంటే, ఆ స్వరూపాన్ని చూడాలంటే అందుకే అన్నాడు, ఒకవేళ నేను చూడగలిగే ఇది నాకుంటే, శక్యం, అది సాధ్యం అవుతుంది అనుకుంటే చూపించండి అంటే ఈయన కూడా డౌటే అనమాట. అంతేగా మరి. అది మీ అంటే మీ అనుగ్రహంతో నేను చూడగలను తప్ప నా శక్తి అని కాదు అక్కడ అర్థం. నిజమే, ఎందుకంటే చాలా మనం చూస్తాం, ఒక దివ్య దర్శనాన్ని తట్టుకోలేడు మనిషి, తట్టుకోలేడు. అర్జునుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దానికి కావలసిన సంసిద్ధత, ప్రిపరేషన్ అనేది వీళ్ళలో ఉండాలి. ఇప్పుడు భగవంతుడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహంతో చూడగలిగాడు. కానీ అర్జునుడు ఏం పెద్ద తపస్సులును సాధనలు ఏం చేయలేదు కదా, ఏడ్చుకుంటూ వచ్చాడు. భగవంతుడు ఆయన నిమిత్త మాత్రంగా ఉపయోగించుకోవాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు, ఆయన ప్రాబ్లంకి పరిష్కారం చూపించాడు, ఉపయోగించుకున్నాడు నిమిత్త మాత్రంగా, అంతే. అందుకని ఇతనికి పూర్వం రంగం లేదు,
ఈ విశ్వరూపం చూడడానికి కావలసిన సంసిద్ధత లేదు, సాధన చేయలేదు కదా. కాబట్టి ఇదంతా చూస్తే ఇది భగవంతుడి యొక్క లీలలో ఒక భాగమే. అంతే మరి. అందుకు అర్జునుడే అన్నాడు, ఒకవేళ నేను చూడగలిగే శక్తి నాలో ఉందని మీరు భావిస్తే నాకు చూపించండి. చాలా వినయం. ఇంత వినయం ఉంటేనే కనీసం అదైనా ఉంది అర్జునుడిలో. విశ్వరూపం చూడాలనే ఒక కోరిక కలిగింది. అవునా? ఆ కోరిక కలగటం కూడా మంచిదే, సత్సంకల్పం. అవునా కాదా? శుభేచ్ఛ అంటారు యోగ భూమికల్లో. మొదటిది ఏమిటి? శుభేచ్ఛ. మామూలు అశుభమైన ప్రాపంచిక ఇచ్చలు ఎన్నో ఉంటాయి మనిషికి, శుభేచ్ఛ రావాలిగా. శుభ అంటే అత్యంత శుభం ఇదంతా. ఆ శుభమైనటువంటి ఇచ్చ కలిగింది ముందు యోగ భూమికలో, ప్రధానవాడు మొదటిది అది కలిగింది. తర్వాత మరి అతనిలో ఉండే సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పటిదాకా ఉండే సందేహాలు పోయాయి. కాబట్టి కొంచెం క్లారిటీ వచ్చింది, కొద్ది వరకు వచ్చింది. కాకపోతే చూడాలనుకుంటున్నాడు. అది అంటే ఇంకా పరిపూర్ణమైనటువంటి ఈ దృష్టి రాలేదు. కాకపోతే యోగేశ్వరుడు అని భగవంతుడు, అవ్యయమైన స్వరూపు అని, లోకానికంతటి జగత్ప్రభు అని ఆయన చక్కగా ప్రార్థనాపూర్వకంగా అడిగాడు, దర్శయ చూపించాడు. కాబట్టి ఈ కొద్దిపాటి మార్పు ఏదైతే ఉందో, ఆ ప్రశ్నించేది, సందేహించేటువంటి అహంకారం ఏదైతే, అది తాత్కాలికంగా ఏమైపోయింది? కరిగిపోయింది. అంతేగా ఆయన ముందు ఇదంతా నిజమే. భగవంతుడు అనంత స్వరూపం ముందు నేను నిలబడితే నేను ఎక్కడికి పోతానండి? అనంతత్వాన్ని గుర్తు తెచ్చుకోవాలి. విగ్రహంగానే చూసినంతసేపు ఇది కరగదు, ఏది ఈ చిన్నది కరగదు. ఊహించండి ఒక్కసారి, ఈ మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంతరహితస్య సకల భువన సృష్టి సంహార తిరోధాన్ని సంకల్పం అంతే అయిపోతుంది. అవునా? ఆ సంకల్పం చదివేటప్పుడు గనక ఒక్కసారి భావన పెడితే, అందుకే నెమ్మదిగా చదవండి అని చెప్పి, నెమ్మదిగా చదివితేనే భావం నిలవడానికి అవకాశం ఉంది. గడగడగడ చదివేసామనుకోండి, గడగడ వెళ్ళిపోతాయి పదాలు, కానీ భావన రాదు కదా. నింపాదిగా మనసు నిలిపి, దృష్టి నిలిపి మనం పదాలు పలుకుతాం, కానీ పదాల యొక్క భావాన్ని పట్టుకోవు. అది జరిగేది. గడగడగడకు వెళ్ళిపోతుంటాయి అన్ని, క్రియలు వెళ్ళిపోతాయి, మంత్రం వెళ్ళిపోతాయి కదా. అందుకు ఆ భావన రావాలి. కాబట్టి చేసే కర్మలు కూడా నింపాది. ఒక సంకల్పాన్ని చెబితే చూడండి. అందుకే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు వివాహంలో ఏ వివాహం అయినా మహాసంకల్పోచ్చారణ అంటాడు. మహాసంకల్పం మామూలు చిన్న చిన్న పూజల్లో చేసే సంకల్పాలు కాదు, మహాసంకల్పం అంటే అవ్యక్తం నుంచి మొదలైంది. అక్కడ అక్షరమైన పరబ్రహ్మణ అవ్యక్తం నుంచి మొదలవుతుంది మహాసంకల్పం. అవునా కదా? మహాసంకల్పం వింటే చాలు పుణ్యం వస్తుంది, అక్షతల చేతిలో పట్టుకొని అంటాడు పురోహితులు. వాళ్ళకి కూడా తెలియదు అనుకోండి. అవునా? వింటే చాలంటే ఎందుకన్నా అన్నారు వింటే పుణ్యం అని. మరి అనంతమైన అక్షరమైన పరబ్రహ్మము నుంచి ఇవన్నీ సృష్టిలో ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయనే ఈ స్వరూపము అనే ఒక భావన రావటం వల్ల ఇవన్నీ ఎగిరిపోవు. అందుకు చెప్పారు. ఎక్కడ ఎంతసేపటికి శ్రీరామనవమి అంటే ఏం గుర్తొస్తాయి మనకి చెప్పండి? ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, ఎవరు వినరు, ఏమేను దృష్టి పెట్టరు. చేసేవాడు చేయించుకున్నాడు, అందరూ అట్లాగే ఉంటారు. కాబట్టి ఒక్క విషయం మీ దృష్టి కలిగితే చాలు, మహాసంకల్పం ఉంటే చాలు. అవునా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడి నుంచి మొదలైంది. ఇదంతా డిస్క్రిప్షన్ చాలా అద్భుతమైనది మహాసంకల్పం. మనం చేసే చిన్న సంకల్పం కూడా మంచిదే, గొప్పదే. అవునా? ఆయనకి నేను ఈ రూపంలో పూజ చేస్తాను, ఆ రూపుడైన ఈ భగవంతుడికి నేను ఆరాధన చేస్తాను. సో ఆ రూపం ఈయన చిన్నవాడు కాదు, ఇంతవాడు కాదు, ఇంతవాడు అవునా కాదా? అందుకు ఇది అర్థమైంది అర్జునుడికి. ఈయనెవరిప్పుడు? మొత్తం బ్రహ్మాండమును తనలో ఇముడ్చుకున్నటువంటి వాడు. అవునా? అలాంటి మహాత్ముడు యోగేశ్వరుడు
ఆయన ఎదురుగా ఉంటే ఇక ఎక్కడ నిలుస్తుంది ఈ చిన్న అహం పోయి. అందుకే అంటారు అహంకారికి భగవంతుడు కొలువులో ప్రవేశం లేదంట. భగవంతుడికి అహంకార హృదయంలో స్థానం ఉండదంట. ఎందుకు? అహంకారం కదా, ఇదే బయటకు వస్తుంది. వాడికి భగవంతుడికి స్థానం ఇవ్వలేడు. అందుకే మహాత్ములు భక్తిలో భగవంతుడి యొక్క స్వరూపమును భావించినప్పుడు ఈ అహం ముందు వదలగొట్టుకుంటే తప్ప జ్ఞానసిద్ధి రాదు. జ్ఞానసిద్ధి రావాలంటే వాళ్ళ ముందు భక్తిలో అహం కరగాలి. అంతేగా. అందుకని అందరు మహాత్ములు చూడండి, అద్వైత అనుభూతి వాళ్ళు పొందే వరకు ప్రతి వాళ్ళు కూడా భగవంతుడిని ఏం చేశారు? ఉపాసన చేశారు. అందరూ చేయని వాళ్ళు లేరు. ఉపాసన అనే దాని లేకపోతే మనస్సు బుద్ధి రెండు ఒక చోట నిలవు. అందుకు చేశారు. కాబట్టి ముందు భగవంతుడు ఏం కావాలి? ముందు తాను ఒక అల్పుడని. దీన్నే నారద భక్తి సూత్రాల్లో ఈశ్వరుడు అయినప్పటికీ కూడా ఈశ్వరుడు కూడా భక్తుడిలో ఏం చూస్తాడట? ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఏమిటి? దీనుడుగా భావించాలట. భక్తుడు ఎప్పుడు తాను దీనుడనే. దైన్య ప్రియత్వాత్ అభిమాన ద్వేషిత్వాత్ ఈశ్వరోపి. ఈశ్వరుడు కూడా ఈ భక్తుడిలో దైన్య ప్రియత్వం అంటే ఏంటి? వీళ్ళ దైన్య భావాన్ని చూస్తాడు, అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. అభిమాన ద్వేషిత్వాత్ అంటే ఈ భక్తుడిలో అభిమానం. ఏం అభిమానం? అభిమానం, తాదాత్మ్యం. ఇది ఉంటే ఆయన అనుగ్రహం ప్రసరించదు. సో ఆయన అనుగ్రహం ప్రసరించాలంటే ఇది కరిగిపోవాలి. ఏది? అహంకారం. అహంకారం అంటే ఏంటి? చిన్న ఫ్రేమ్లో ఇరుక్కుపోయి ఇది నేను ఇదైనా అనుకోవడం. అన్ని పోవాలి. అది ఏమీ లేదు. ఇదంతా వింటే ఏముంది చెప్పండి జీవుడిది చెప్పుకోవడానికి? దేహము తాను కాదు, అది ఆయన కట్టించిన ఇల్లు. ఇంద్రియ శక్తులు ప్రకృతిలోవే. అంతఃకరణము సమిష్టి సాత్వికం ఆయన తెచ్చిపెట్టినవే. అవునా? ఇంద్రియాణం మనశ్చాస్మి. బుద్ధిలో ఉండే తేజస్సు ఆయనే. ఏమందని చెప్పుకోవడానికి ఒక్కడు చెప్పండి. అహంకారం తప్ప ఏం లేదు. అది కూడా నా యొక్క అపర ప్రకృతి. రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాన్షియస్నెస్. అంతేగా. చైతన్యం యొక్క ప్రతిబింబమే వీడు జీవుడు. ఇది కూడా నీవు కాదు. అవునా? అది కాబట్టి భగవంతుడు సన్నిధిలో ఏమవ్వాలి? దీనత్వం రావాలి. దీనత్వం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ఆ అనంతత్వాన్ని భావినప్పుడు ఈ చిన్న ఉపాధిలో కూర్చొని అనుకుని నేను ఎంత స్వామి నేను చూడడానికి. అద్వైతం తర్వాత వస్తుంది, ముందు దీనత్వం రావాలి. అహం కరగాలి ఆ దీనత్వంలో కదా. దీనుడను నేను, దేవుడవు నీవు. అది అభిమానం అనేది దేహాభిమానం, బుద్ధితో అభిమానం, అభిమానం ఎన్నో ఉంటాయి. అందుకే అందరు మహాత్ములు కోరుకున్నది అదే. బంటూరీతి కోలు రామ. బంటూరీతి కోలు. బంట ఎవడు? దాసుడు. అది కోరుకున్నాడు త్యాగరాజస్వామి. ముందు దాసుడు కావాలట. నేను బాస్ అవ్వాలనుకుంటే ఆవిడ ముందు దాసుడు అయితేనే బాస్ అవ్వగలడు. దాసు కావాలి ముందు. అవునా? అందుకే దాసోహం 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 అనేది అభ్యాసం చేస్తే తర్వాత ఎప్పటికో సోహం వస్తుంది. ఆ దాబోయి సోహం మిగులుతుంది. ఇది చెప్పాడు కదా. కాబట్టి వినయం అనేది తెచ్చిపెట్టుకున్న వినయం కాదు, కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న వినయం కాదు. నక్క వినయాలు అంటారు చూడండి, అది కాదు. హృదయపూర్వకంగా హృదయంలో నుంచి వచ్చింది అర్చన. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పాష్ లాంగ్వేజ్. మీరు సభల్లో వాటిని చూడండి, చాలా పాష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అంటే ఎంతో పొలైట్గా అలా మాటలన్నీ ఏరి కూరి మాట్లాడుతుంటారు. కూరి మాట్లాడతారు. అలా సెట్ చేసుకొని మాట్లాడుతుంటారు. ఊరికే మాటల్లోనే పొలైట్నెస్. ఇది అలా కాదు, జ్ఞానంలోంచి వచ్చింది. చూసారా?
అందుకే అన్నాడు విద్యా వినయ సంపన్నే. నిజమైన జ్ఞానం వస్తేనే మనిషిలో వినయం వస్తుంది. విద్యతో పాటు వినయం ఉండాలి. విద్య అహంకారాన్ని పెంచకూడదు. జ్ఞానం అహంకారాన్ని పెంచితే అది జ్ఞానమే కదా, అజ్ఞానమే. అది సరే అడిగాడు. అడిగితే అప్పుడు భగవంతుడు ఎలా చూపించాడు ఆ విశ్వరూపాన్ని, అర్జునుడు ఎలా చూశాడు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. నన్ను చూడాలి కాస్త పుస్తకం చూసుకుంటే. సరే భగవంతుడు అన్నాడు ఏమని, ఇక్కడ ఈ శ్లోకాల్లో వరుసగా 4 చోట్ల భగవంతుడు ఈయనేమో దర్శయ అన్నాడు అర్జునుడు, అంటే చూపించు అన్నాడు. భగవంతుడు ఏమంటున్నాడు, పశ్య 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 4 సార్లు చెప్తాడు. చూడవయ్యా చూడవయ్యా చూడు అంటున్నాడు. అవునా? ఎందుకు తర్వాత అర్థం చెప్పుకుందాం. ఏమన్నాడు భగవంతుడు, పార్థ శతశః సహస్రశః రూపాణి మే రూపాణి. శతశః అంటే 100ల కొలది 1000ల కొలది నా యొక్క నానా విధాని దివ్యాని రూపాణి, నానా విధములైనటువంటి దివ్యములైన అటువంటి నానా వర్ణ ఆకృతినిచ, అనేక వర్ణములతో కూడుకున్నటువంటి అనేక ఆకృతులతో కూడుకున్నటువంటి దివ్యమైన రూపాలు 100ల కొలది 1000ల కొలది నువ్వు చూడు. మరి విశ్వరూపం అంటే విభూతిలో ఏదైతే అన్నాడో అవన్నీ కదా. కాబట్టి ఎన్ని ఉంటాయి రూపాలు? విశ్వరూపం అంటే ఒకటి కాదు, విశ్వములో ఏవేవి ఉంటాయో అవన్నీ అక్కడ కనిపిస్తాయి, అంతే కదా. మరి అందుకని 100ల కొలది 1000ల కొలది అన్నాడు అక్కడ, అంతే. అంటే 100 1000 అనే కాదు, అనేకం అని, నానా విధాని. అవన్నీ ఎలాంటి రూపాలు? దివ్యాని, దివ్య రూపాలు చూడు. నానా వర్ణములు, కరెక్టేగా, అనేక వర్ణములతో కూడినవి. అనేక ఆకృతులు, ఆకృతులు అంటే ఆకారములు కలిగినటువంటివి అనేకం. ఎందుకంటే తన విభూతులలో ఏవైతే చెప్పాడో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకుముందు విభూతులు చెప్పినవన్నీ విశ్వరూపంలో కనిపిస్తాయి, ఇవన్నీ మళ్ళీ వస్తాయి. అర్జునుడు ఏం చూశాడో చెప్తుంటాడు, అవునా కాదా? అందుకని ఈ రూపములు దివ్యమైన రూపములు అన్నాడు. అంటే అప్రాకృతం, భౌతికమైన రూపాలు కాదు. ఈ భౌతికమైన జగత్తుకి ఆధారంగా మూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి రూపం అదేగా. స్వరూపం అంటే ఏంటి? స్థూలమైంది కాదు. ఈ స్థూలమైన రూపాలన్నీ తనలోన ఇముడ్చుకున్నటువంటి రూపం. నువ్వు చూడవయ్యా అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, పశ్య చూడు. ఎవరిని చూడాలి? ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినవు మరుత, ఇవన్నీ విభూతుల్లో చెప్పాడుగా. ద్వాదశాదిత్యుల్లో విష్ణువుని నేను అని చెప్పాడా? అలాగా వసువుల్లో అష్టవసువుల్లో పావకుణ్ణి నేను, అవునా? అలాగే మరుతుల్లో మరీచి నేను. ఇవన్నీ చూడు. బహూని అదృష్టపూర్వాణి ఆశ్చర్యాన్ని పశ్య. ఇంకేం చూడాలి? అదృష్టపూర్వాణి అంటే ఇంతకుముందు నువ్వు చూడనివి కూడా చూడు, ఆశ్చర్యకరమైనటువంటివి చూడు. ఇవన్నీ కూడా ఎక్కడ చూడు?
ఎక్కడ చూడాలో చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ చూడాలి? ఇహ ఏకస్థం, ఇక్కడే. ఏకస్థం అంటే ఒకే చోట. కృత్సం జగత్ అంటే జగత్తు యావత్తు, సచరాచర జగత్తు అంతటినీ కూడా ఎక్కడ? ఇహ అద్య, ఈ రెండు ముఖ్యం. ఇహ అంటే ఇక్కడే, అంటే నీ మమ దేహే చెప్పాడు, నా యొక్క ఈ దేహంలోనే. ఎప్పుడు చూడాలి? ఇప్పుడే చూడు, ఇక్కడే చూడు. నౌ అండ్ హియర్ ఇట్ సెల్ఫ్, ఇక్కడ ఇప్పుడే. ఇంకా ఏమని చూడాలి? యచ్చ అన్యత్ అదృష్టం ఇచ్చసి, ద్రష్టం ఇచ్చసి. ద్రష్టం ఇచ్చసి అంటే ఇంకా నీవు ఏవేవైతే చూడాలనుకుంటున్నావో, ఇష్టపడుతున్నావో, కోరుకుంటున్నావో అవన్నీ ఈ దేహంలోనే చూడు. ఎదురుగా ఎవరున్నారు అక్కడ? కృష్ణుడు ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. ఈ దేహంలోనే మొత్తం జగత్తుని చూడు. ఏ జగత్తు? చరాచర జగత్తుని చూడు, ఇప్పుడే చూడు. ఇంకా నువ్వేమేమి చూడాలనుకుంటున్నావో అన్నీ చూడు. అయితే ఇప్పుడు ఇందాకేమో నేనంత చూపిస్తాను, నేను చూపిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఈయన కోరింది ఏమిటి? అర్జునుడు ఏం కోరాడు? చూపించు 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 అంటున్నాడు. కృష్ణుడేమో ఈ దేహంలో చూడు చూడు అంటున్నాడు. ఇంతకు ఆయన చూపించాడా? అంటే ఆ కృష్ణుడు ఎదురుగా ఉంటే కృష్ణుడు తన రూపాన్ని ఏమైనా మార్చేసుకున్నాడా ఇలా అనేది సందేహం రావాలి. అంతే కదా, అంతేగా, రూపం మార్చుకోవాలిగా. మరి అన్ని రూపాలు ఈ దేహంలో చూడు అని అంటే ఆయన రూపం మార్చేసి నిలబడ్డాడు అక్కడ ఎదురుగా అనేది ఓ ప్రశ్నే. అందుకని ఇక్కడ ఏమంటాడంటే భగవంతుడు తర్వాత శ్లోకంలో ఈ దేహంలోనే చూడమంటున్నాడు. అంటే ఆ దేహంలో అంటే ఆ దేహం మార్చుకున్నాడా? ఇప్పుడు ఈ దేహంలో చూడమని ఎందుకు చెప్తున్నాడు? ఆ దేహం మార్చుకుంటే ఈ దేహంలో చూడమని చెప్పక్కర్లా. అవునా కదా? ఇంకోటి, ఇప్పుడు నువ్వు చూడాలి. ఏం చూడాలి? ఇప్పుడు చెప్పినవన్నీ నువ్వేం చూడాలన్నా అన్నీ చూడు అని. ఎక్కడ? ఒకే రూపములో అనేకం చూడు. ఈ దీంట్లోనే అనేకాన్ని చూడు. ఈ అనేకమైనటువంటి ఏవైతే నువ్వు విభూతులుగా విన్నావో అవన్నీ కూడా దాంట్లో ఉన్నది నేనే. ఈ అనేకత్వానికి ఆధారము ఏకమే. ఈ ఏకమే అనేకములో ఉన్నది. అవునా కదా? అనేకత్వంలో ఏకాన్ని చూడటం ఒకటి, ఏకమైనది అనంతంగా ఉన్నది అని చూడటం ఇంకోటి. మొదటిది విభూతి, రెండోది యోగం అని చెప్పాను. కానీ ఇలా నువ్వు చూడగలగాలి అని అంటే నీకున్నటువంటి ఇప్పుడు చూపు సరిపోదు. చూపు ఏమిటి చెప్తున్నాడు? నతు మాం శక్యసే ద్రష్టం అనేన ఏవ స్వచక్షుష. స్వచక్షుష నీ ఈ కన్నులు ఉన్నాయే, మామూలు కన్నులు, చర్మచక్షువులు, దీనితో మాత్రమే నన్ను నతు మాం శక్యసే ద్రష్టం, నన్ను నువ్వు చూడలేవు. ఇందాక అదే అర్జునుడు అడిగాడు ఏమని? ఒకవేళ మన్యసే ఇది తచ్చక్యం, నేను చూడగలనని మీరు భావిస్తే దర్శింపజేయండి అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఈ చర్మచక్షువులతో నీవు నన్ను చూడలేవు. కాబట్టి తే దివ్యం చక్షుహు దదా, నీవు దివ్య చక్షువులని నేను నీకు ప్రసాదిస్తాను. అప్పుడు మే యోగం ఐశ్వర్యం పశ్య, ఇదే మాట మళ్ళీ చెప్తున్నాడు. నా యొక్క యోగాన్ని, ఈశ్వరీయ మహిమని రెండింటిని చూడు. 10వ అధ్యాయంలో చెప్పింది అదే కదా. ఎవరైతే నా ఈశ్వరీయ మహిమని, యోగాన్ని రెండు చూస్తారో వాళ్ళు ఏమి యోగం అది? అవికంపన యోగములో ఉంటారు, సిద్ధిస్తుంది వాళ్ళకి అన్నాడు. కాబట్టి ఇప్పుడు చూడవయ్యా, అయితే ఈ కళ్ళతో చూడలేవు కదా, దివ్యచక్షువుని నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే దివ్యచక్షుడు ఇస్తారని అందరికీ ఏమనిపిస్తుంది? అబ్బా, అర్జునుడు ఎంత అదృష్టవంతుడో, భగవంతుడు దివ్య దృష్టిని ఆయనకి ఇచ్చాడు కదా. ఇచ్చాడు కాబట్టి చూడగలిగాడు. ఇక్కడ గురుదేవులు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఈ దివ్య చక్షువు అనేటువంటిది ఇలా భగవంతుడి అనగానే అర్జునుడికి ఏదో ఈ ఈ కళ్ళు పోయి ఇంకో కళ్ళు వచ్చాయా? ఈ కళ్ళు కాకుండా ఆ కళ్ళల్లోంచి కొత్త కళ్ళు వచ్చాయా? ఏమిటి దివ్య చక్షువు అంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా కంటికి కనిపించినటువంటి దాన్ని, ఇదంతా కాన్సెప్ట్. విశ్వరూపం అనేది ఒక గొప్ప విజన్ అంటారు. విజన్ కి మామూలు చూపుకి చాలా తేడా ఉంది. కళ్ళతో చూడడం అనేది ఎవరైనా చూస్తారండి. ఎంత పిచ్చివాడైనా, ఎంత అజ్ఞానైనా కళ్ళతో చూడడం అనేది గొప్ప ఏమీ కాదు. ఇక్కడ కేవలం కంటితో చూడడం కాదు విశ్వరూప సందర్శనం అంటే. ఇదేమిటి? హృదయంతో, మనస్సు బుద్ధి ఏకమైన హృదయంతో చూస్తాడు. ఒక కొత్త ఫ్యాకల్టీ రావాలి దానికి. అందులో హృదయంలో భక్తి, బుద్ధిలో ఇప్పటిదాకా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం, అవునా, రెండు కలిసినప్పుడు అది సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ చూడటం అంటే ఏంటి? దేంతో చూడాలి? సుసూక్ష్మమైనటువంటి విశాలమైన బుద్ధి. భగవంతుడే విభూతులు చెప్పాడో ఆ విభూతులు ధారణ చేసే బుద్ధి, అవునా కదా? ఇది విజన్ అంటాడు. మామూలుగా విజన్ అంటే ఏంటి? దృష్టి అని అర్థం. ఈ చూపు కాదు, దృష్టి, అవునా? దృష్టి వేరు, చూపు వేరు. కళ్ళతో చూడడం వేరు. కళ్ళతో ఏముంది, సహజం కళ్ళు తెరుచుకుంటే అన్ని పడతాయి కళ్ళల్లో. కానీ ఏ దృష్టితో చూస్తున్నారు అనేది దేన్ని బట్టి ఉంటుంది చెప్పండి? ఏ దృష్టి? అది మనస్సు బుద్ధిని బట్టి ఉంటుంది, అంతేగా? ఇప్పుడు చెప్పిందంతా బుద్ధిలో ధారణ చేసుకున్నప్పుడు, అనంతమైనటువంటి అవ్యయమైన వాడు ప్రభు పరమాత్మ అని అర్థం చేసుకున్నప్పుడు హృదయంలో భక్తి వచ్చిందా లేదా? వచ్చింది. ఇంతటివాడా పరమాత్మ కదా. కాబట్టి బుద్ధిలో ధారణ చేసుకున్నప్పుడు ఈ రెండు కలిసినప్పుడు అది సుసూక్ష్మమైనటువంటి వాటిని ధారణ చేయగలిగే శక్తి అది కలుగుతుంది. అందుకని పశ్య 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 అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. నువ్వు చూడాలి. నువ్వు చూడాలంటే ఇక్కడ భగవంతుడు రూపం మార్చుకున్నట్టు ఎక్కడ లేదు. ఆయన దృష్టిని మార్చుకోవడానికి భగవంతుడు సహాయం చేశాడు. దృష్టిని మార్చుకోవడానికి సహాయం చేశాడు, అంతే తప్ప కృష్ణుడి శరీరంలో కానీ రూపములో కానీ మార్పు వచ్చినట్టు ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. కాబట్టి ఈయన నువ్వు చూడు అన్నాడు. అంటే ఏంటి? మామూలుగా చూడండి, విశ్వరూపం అనేటువంటిది. ఇప్పుడు విభూతులు విన్నాడా? ఇగో దీంట్లో ఇది, దీంట్లో ఇది అన్నాడు. భగవంతుడు ఏం చెప్పాడు ఫైనల్ గా? దివ్యమైనవి, తర్వాత విభూతి మత్తు గొప్పవి శక్తివంతమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నా యొక్క అంశలో నుంచి వచ్చినవి అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? విశ్వం యావత్తు నాలో ఒక మూల ఉంది అన్నాడు. ఎవడైనా మొత్తం విశ్వాన్ని ఒక మూల ధరించినటువంటి అంత రూపాన్ని చూడగలడా కళ్ళతో? ఈ కళ్ళతో? మరి ఏమిటది? దివ్య దృష్టి అంటే ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ విజన్. అంటే కేవలం బుద్ధిలోది కాదు. మరి ఎలా రావాలి? దీన్ని ధారణ చేయగలిగిన హృదయం కావాలి. అది అది సో దానికి తగినట్టుగా అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే పశ్య 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 అంటున్నాడు. ఇక్కడే చూడవయ్యా, నువ్వు ఎక్కడో కానీ చూసేది ఎక్కడ? మమ దేహే, ఇక్కడే చూడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక వస్తువును చూడాలనుకోండి, చాలా దగ్గరగా వెళ్ళి చూస్తే మనకి ఏం కనిపిస్తాయి? డీటెయిల్స్ కనిపిస్తాయి, చిన్న చిన్నవి. మీరు కెమెరా చూడండి, కెమెరా షూటింగ్లో, వీడియో షూటింగ్లో దగ్గరగా వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తాయి? చిన్నదే అండ్ అన్ని బాగా డీటెయిల్డ్గా కనిపిస్తాయి, చిన్న చిన్నవి కూడా. మీరు దూరంగా వెళ్ళి చూస్తే లాంగ్ షాట్ అంటారా, క్లోజ్అప్ షాట్ అంటారా లేదా? లాంగ్ షాట్లో ఏం కనిపిస్తాయి?
అన్నీ కనిపిస్తాయి కానీ చిన్న చిన్నగా కనిపిస్తాయి. క్లోజప్ షాట్లో ఏమవుతుంది, ఓ చిన్న చిన్నవి కనిపిస్తాయి కానీ అవి కొన్నే కనిపిస్తాయి, అన్నీ కనిపించవు. అవునా కాదా? ఇప్పుడు ఈ ఈ విశ్వరూపం ఏదైతే అర్జునుడు చూడాలనుకుంటున్నాడో, ఏం చూడాలనుకుంటున్నాడు చెప్పండి? అన్నీ తనలో ఇముడ్చుకున్నటువంటి భగవంతుడు చూడాలి. చూడాలంటే కంటితో సాధ్యమా? మామూలు కంటితో సాధ్యం అవుతుందా? కాదు. మరి ఏమిటి? దృష్టి మార్చుకోవడమే. దృష్టి మార్చుకోవడమే అక్కడ. దేన్ని? ఏ దృష్టిని? తన యొక్క బుద్ధి, బౌద్ధికమైనటువంటి కెపాసిటీ ఏదైతే ఇప్పుడు కృష్ణుడు సూచించాడో దానికి అనుగుణంగా అతని యొక్క బుద్ధిని సుసూక్ష్మంగా మలుచుకోవాలి. అందుకే దివ్య దృష్టి, దివ్య చక్షు. చక్షు అంటే చర్మ చక్షువు కాదు. దీంతో చూడలేదు అర్జునుడు, దీన్ని కొత్తగా ఏమి మార్చలేదు భగవంతుడు. ఈ కన్ను మార్చి ఇంకో కన్ను పెట్టాడా? కాదు కదా, కాదు కదా. పైగా ఇది విశ్వరూపం, మామూలు రూపం కాదు కదా. అసలు భగవంతుడు మామూలు ఒక రూపం ఎవరికైనా దర్శనం ఇస్తేనే దానికి తపస్సు కానీ అంతకు ముందు ఏ సాధన చేయని వాడు చూడలేడు, తట్టుకోలేడు. మామూలు ఒక రూపంలో వస్తేనే తట్టుకోలేడు. అవునా? అలాంటిది విశ్వరూపాన్ని అర్జునుడు చూడకండి కళ్ళతో చూడలేదు, అక్కడ బుద్ధితోనే. సో భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వేమైతే చూడాలనుకుంటున్నా అవన్నీ ఈ దేహంలో ఇక్కడే ఇప్పుడే. అది వందల కొలది వేల కొలది ఏవైతే ఉన్నాయో అంటే దివ్యమైనటువంటి ఇప్పుడు విభూతుల్లో అందుకే చెప్పాడు ముందు, ఇవన్నీ దివ్య రూపాలే. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, వీళ్ళందరూ ఎవరు? దివ్య రూపాలే, మనుషులు కాదు కదా. అవి చూడు, అవే కాకుండా ఇంకా ఇంతకుముందు చూడనివి చూడు, అన్ని నానా విధములైన చూడు. అన్య ద్రష్టం ఇచ్చసి అన్నాడు. సో ఇప్పుడు ఈ దివ్య చక్షు అనేది ముఖ్యం. ఇదంతా ప్రిపరేషన్. దీన్ని మరి ఇంతకుముందు మనకి కొన్ని వేదాంత గ్రంథాల్లో కూడా వచ్చింది దివ్య దర్శనం, దివ్య చక్షు. ఈ దివ్య చక్షు అనేదాన్ని అక్కడ పవర్ ఆఫ్ ఇన్ట్యూషన్ అన్నాడు. ఇంట్యూటివ్ పవర్, ఐ ఆఫ్ ఇన్ట్యూషన్ అంటాడు. ఇన్ట్యూషన్ అంటే ఏంటి? దూరదృష్టి కాదు, తెలుగులో ఏమంటారు దాన్ని? జ్ఞాన చక్షు అన్నాడు. ఇక్కడ దివ్య నేత్రము, జ్ఞాన నేత్రము అంటాడు. జ్ఞాన నేత్రం, జ్ఞాన నేత్రము ఇక్కడ దివ్య చక్షు అన్నాడు. సో జ్ఞాన నేత్రముతో చూడాలి, అదే దివ్య చక్షు. దేన్ని? విశ్వరూపాన్ని. అంతే తప్ప కంటితో చూడలేడు ఆయన అర్జునుడు. అందుకు ఏమేం చూడాలో, ఇంకా ఏమేం చూడాలనుకుంటున్నావో ఇక్కడే చూడు. కాబట్టి దివ్య చక్షువు నేను నీకు ఇస్తున్నాను అంటే ఏమిటి అక్కడ అర్థము? అర్జునుడిని సిద్ధం చేస్తున్నాడు ఆయన ఈ దివ్యమైన దాన్ని చూడడానికి. సో చూడడము అంటే భౌతికంగా చూడడము కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే, విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏదైతే అర్జునుడు చూస్తాడో ఇతనితో పాటు ఇంకొకడు కూడా చూస్తున్నవాడు ఉన్నాడు అట్ ద సేమ్ టైం. ఆ అనుగ్రహానికి పాత్రుడైన వారు ఎవరు అంటే సంజయుడు. ఇప్పుడు సంజయుడు ముందుకు వస్తున్నాడు.